సాయంకాల శుభములు తెలియజేస్తూ మరి ఈ దినం మా నాన్నగారు అయినటువంటి శ్రీ చంద్రయ్య గారి జ్ఞాపకార్థ కూటములో మరి విత్తబడిన వాక్య భాగం బట్టి ఆ దేవునికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ మరి నాకు ఇచ్చినటువంటి యొక్క సమయానికై కూడా స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. నీతిమంతుని జ్ఞాపం చేసుకునుట ఆశీర్వాదకరమగును అనేటటువంటి మాటను బట్టి ఒక 2 మాటలు మీతో పంచుకుంటాను. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట అంటే మరి మా నాన్నగారు అయినటువంటి శ్రీ చంద్రయ్య గారు మరి తను బ్రతికినటువంటి దినములన్నీ కూడా నీతిగానే జీవించినాడు. తాను బ్రతికినటువంటి దినములన్నీ అంటే వ్యక్తిగతంగా అయినా సరే, సమాజముగా, సంఘముగా, ఉద్యోగ బాధ్యతల్లో కూడా తాను ఎంతో నీతిగా యథార్థంగా జీవించినటువంటి వ్యక్తిగా తాను దినములన్నీ కూడా బ్రతికినాడు. మరి మాకు కూడా అదే క్రమము మాకు నేర్పించినాడు. మాకు కూడా కుటుంబంగా మరి అదే క్రమంగా ఒక భయభక్తులు కూడా మాకు నేర్పించినాడు. మా నాన్న అంటే మాకు చాలా భయం. ఎప్పుడు కొడుతూ ఉండేవాడు, ఎప్పుడు కూడా నన్ను మా తమ్ముని ఎప్పుడు కూడా కొడుతూ ఉండేవాడు. మరి అక్కని చెల్లిని మాత్రం కొట్టేవాడు కాదు, కానీ మమ్మల్ని మాత్రం ఎప్పుడు కొడుతూ ఉండేవాడు. అంటే మేము చేసేటటువంటి పనులు కూడా ఆ రీతిగా ఉండేవి. చెప్పకుండా సినిమాలకు వెళ్ళే వాళ్ళము, చెప్పకుండా తర్వాత స్నేహితులతో వెళ్ళే వాళ్ళము. మరి అచ్చంపేటలో అయితే మల్లంకుంట తెలుసు అనుకుంటా అందరికీ, అందులో చేపలు పట్టడానికి వెళ్ళే వాళ్ళము. అట్లా ఆ రీతిగా భయభక్తులతో కూడా పెంచేటటువంటి వాడు, కొట్టేవాడు. మా నాన్న బెల్ట్ తీసుకొని కొట్టేటటువంటి వాడు. మరి అప్పుడు చాలా కోపం వచ్చేది, కానీ తర్వాత మేము పెద్దయ్యాక, తర్వాత వ్యక్తిగత జీవితంలో, తర్వాత సంసార జీవితంలో, ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నప్పుడు తెలిసి వచ్చేదనమాట. మరి అలాంటి భయభక్తులు లేకపోతే మరి మేము త్రోవ తప్పి పడిపోయేటటువంటి వాళ్ళం. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుడి, పెద్దయ్యాక తొలగిపోడు. పెద్దయ్యాక అంటే ముసలితనం వచ్చే వరకు కూడా తొలగిపోడు అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది ఎప్పుడైనా అంటే మన జీవితంలో మధ్యలో మనం ఒకవేళ త్రోవ తప్పి పడిపోయినప్పటికీ కూడా మనం తిరిగి వచ్చేటటువంటి క్రమం ఆ చిన్నప్పుడు నేర్చుకునే వారమే ఉంటాం. అలా మరి మా నాన్నగారు మరి నీతిగా నిజాయితీగా జీవించేవాడు కాబట్టి మరి మాకు కూడా అదే రీతిగా కుటుంబంలో మరి కుటుంబ ప్రార్థనలు అయితేనేమి, మరి తర్వాత చర్చికి వెళ్ళే క్రమంలో అయితేనేమి, ఇంట్లో జాగ్రత్తగా ఉండేటట్లుగా, భయంతో ఉండేటట్లుగా మా నాన్నగారు పెంచారు. మరి మేము కూడా అదే క్రమాన్ని నేర్చుకున్నాం. ఎన్ని ఇబ్బందులు తలెత్తినా, ఎన్ని కృంగుబాట్లు వచ్చినా, ఎన్ని అపాయములు తలెత్తినా కూడా అబద్ధములు ఆడకుండా నీతిగా ఉండులాగున మరి ఆ క్రమాన్ని మేము నేర్చుకున్నాం. ఎవరికి కూడా నొప్పించినటువంటి క్రమాన్ని మా నాన్నగారి నుంచి మేము నేర్చుకున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మేము వాటిని ఓర్పు కలిగి సహింపు కలిగినటువంటి వారమై మేము నేర్చుకున్నాం, మా కుటుంబంలో ఉన్నటువంటి అందరం కూడా. మరి మా నాన్నగారు జీవించినటువంటి ఆ క్రమము, మరి మా నాన్నగారిని కూడా మరి ఒక సేవకునిగా మరి సంఘం ఏర్పాటు చేయడానికి మరి ఒక దేవుడు ఇచ్చినటువంటి ఆ ఒక గొప్ప ధన్యత ఈ అచ్చంపేట ప్రాంతంలో. మరి మేము కొన్ని వేరే జిల్లాలో ఉన్నప్పుడు సిఎస్ఐ చర్చికి కూడా వెళ్ళాం. మేము దాదాపుగా ఒక 5-6 ఇయర్స్ సిఎస్ఐ చర్చికి వెళ్ళాం. ఇక్కడ పెంతకోస్తు చర్చికి అక్క వెళ్ళేది, మెననైట్కి వెళ్ళాం. కానీ నాన్న చిన్నప్పటి నుంచే మరి నమ్ముకున్నాడంట. ఇప్పుడు నాన్న చిన్నతనం నుంచి ఇంటర్ 10th ఉన్నట్టున్నాడు. మరి ఆ సమయం నుంచి నాన్న నమ్ముకున్నాడంట. అది హెబ్రోన్ క్రమం నాన్న నేర్చుకున్నందువలన మరి నాన్నగారి ద్వారా దేవుడు మరి యొక్క అచ్చంపేట ప్రాంతంలో హెబ్రోన్ సావాసం లేదు అనేటటువంటి ఉద్దేశంతో మరి అచ్చంపేటలో సంఘం ఏర్పాటు చేయడానికి దేవుడిచ్చినటువంటి కృపకై మరి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని కూడా ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు చాలా ధన్యతను నాన్నకి ఇచ్చాడు. మరి ఈ లోకయాత్ర, మనం ఈ లోకంలో యాత్రికులమే. మనం జస్ట్ చుట్టాల మాదిరిగా, బంధువుల మాదిరిగా ఎన్ని రోజులు ఉంటాం మన చుట్టాలు
ఒకవేళ మన ఇంటికి వస్తే 2 రోజులు 3 రోజులు, ఈ రోజుల్లో అయితే ఒకటే రోజు ఉంటాం, ఒకటి లేదా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళే వారమే. గతంలో మేము చిన్నతనంలో చూసుకుంటే ఒక 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు. కాబట్టి మనం బంధువుల వలె మరి ఈ లోకం మన యాత్రా జీవితము, యాత్రికులమే. మనకు అసలైనటువంటి శాశ్వతమైనటువంటి నిత్య నివాసం పరలోకం. మరి ఆ దేవుని కుడిపార్శ్వమున కూర్చునేటటువంటి ధన్యతను మనకి ఇస్తాడు. మా నాన్నగారు కూడా ఆ రీతిగా అన్న చెప్పినట్టు ఇందాక పాలు తేనెలు ప్రవహించే దేశము, విశాలమైనటువంటి దేశము, అట్లా ఆ దేశంలో మా నాన్నగారిని మరి ఈ లోకయాత్ర ముగింపజేసి మరి తను తీసుకున్నందుకు కూడా దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మరి నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సునీల్. పెద్దలు బాబన్న గారు మాట్లాడాల్సిందిగా మనవి. తదుపరి చంద్రమామ గారు వాళ్ళ చెల్లి గారు ఉన్నారు ఇక్కడ. జ్ఞాపకార్థ స్తుతి కూడికకు వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనములు. సమయంలో పెద్దలు చంద్రన్న గారి విషయాన్ని మనం పంచుకుంటే అన్నతో నాకు చాలా సత్సంబంధాలు, అంతేకాకుండా బంధుత్వం కూడా ఉన్నది. అయితే మరి అన్నగారు పరిచయం రాకముందు కూడా మరి నన్ను ఎంతగానో ప్రేమించేవాడు. ఎట్లా అంటే అన్న నాకు మొదటిసారిగా జీసీసీ డిపార్ట్మెంట్లో మరి అన్న మననూరులో పనిచేసేటప్పుడు నేను మననూరు ఆఫీస్కు బిల్స్ పైన వెళ్తుండేవాడిని ప్రతి మాసంలో. అన్న అక్కడ పనిచేస్తుంటే మరి అన్నగారిని కలుసుకోవడం జరుగుతుండే, మరి అన్న నాతో మాట్లాడడం జరుగుతుండే. ఆ తర్వాత మరి పరిచర్యలకు వచ్చిన తర్వాత మరి అన్న మరి ఎంతగానో నన్ను మరి ప్రోత్సహించేవాడు. తమ్ముడు మన పరిచర్య ఈ రీతిగా ఉంది, ఈ రకంగా ఉంది, మరి ఈ ప్రాంతంలో మరి ఈ యొక్క మరి సావాసాన్ని మరి మనం ఎంతగానో వచ్చేయాలని మరి ఎన్నో విషయాలు నాతో పంచుకునేవాడు. తర్వాత అనుకున్న సందర్భం ఏమిటంటే 2001 సంవత్సరంలో మా యొక్క సహోదరునికి బాగలేకుండే. అయితే అన్న మరి మా కుటుంబంతో కలిసి మరి అన్న నీమ్స్ హాస్పిటల్లో మేమిద్దరం దాదాపుగా ఒక 5-6 రోజులు అక్కడ మరి ఉండడం జరిగింది, మా సహోదరికి బాగలేకపోతే. అయితే ఆ సమయంలో అన్న నాతో చాలా విషయాలు పంచుకున్నాం. ఎందుకంటే మేము అప్పుడు మేమేమున్నాం ఆ రూమ్లో ప్రార్థన చేసుకున్న వారము, వాక్యదానం చేసుకున్న వారము. ఆ తర్వాత మరి తన యొక్క ఆత్మీయ జీవితానికి ఏ రకంగా మరి వచ్చనే విషయాన్ని చాలా విషయాలు నాతో అన్న చెప్పడం జరుగుతుండే. అయితే నేను ఇప్పుడు సమయం చాలా మించిపోయింది, మరి ఆ విషయాలన్నీ కూడా నేను చెప్పలేను, ఎందుకంటే మరి సమయం భారం కూడా మనం పాటించాలి. అయితే అన్న వాక్యం ద్వారా నేను గ్రహించినది మాట ఏంటంటే, అన్న చాలా చక్కగా మరి వాక్యం మనకు బోధించాడు. సజీవుల దేశంలో ఉండాలి, సజీవులే కదా సజీవుల దేశంలో ఉంటారు అని 2 విషయాలు అన్న మనకు చెప్పినట్టు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటేమో గాఢాంధకరమైన దేశంలో, మరి కటిక చీకటైన దేశంలో కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో కొద్దిమంది ఉంటారు. ఎవరు ఏ దేశంలో ఉన్న విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. అయితే నేను చెప్పడం ఏంటంటే అన్నగారి విషయంలో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అన్న నాతో పంచుకున్న సాక్ష్యాన్ని, తర్వాత మరి వాక్యాన్ని వేరు చేసుకొని నేను ఈ సందర్భంలో క్లుప్తంగా ఒక 5 నిమిషాలలో చెప్పి ముగించాలని తలంపులో ఉన్నాను. అయితే అన్నగారు సాధారణంగా మరి రాజకీయంలో చాలా మరి పలుకుబడి ఉన్న వ్యక్తి, రాజకీయాలతో సంబంధాలు ఉన్న వ్యక్తి. అంతేకాకుండా మరి మాజీ మంత్రి మహేంద్రనాథ్ యొక్క ముఖ్య శిష్యుడు అని నాకు కూడా తెలుసు, అన్న ద్వారా కూడా నేను విన్నాను. అయితే అన్నకు యాక్చువల్గా మరి రాజకీయాలకు వెళ్ళాలని ఎంతో మరి తలంపులో ఉండే, ప్రజలకు సేవ చేయాలని, ప్రజలకు మంచి జరగాలని, ఆ రకమైన ఆలోచన విధానాలతో తాను ఉండే అని నాతో చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత మరి పరిచర్యలకు రావడం కూడా
ఎందుకు వచ్చిననే విషయాన్ని కూడా తను నాతో పంచుకోవడం జరిగింది. అయితే వాక్యాన్ని నేను బేరు చేసుకొని నేను అన్నగారు చెప్పడం ఏంటంటే, అన్నగారు అసలు అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము, అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 7వ వచనం, 7 నుంచి 9, 10 వచనములు ఉన్నాయి. అపొస్తలుల కార్యము 16, 7 నుంచి 10 వరకు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాకు దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసిండు. ఈ వాక్యం నాకు మరి ఎప్పుడైనా కానీ మరి అన్నం తలుచుకున్నప్పుడు ఈ వాక్యం నాకు గుర్తొస్తుంటుంది. ఎందుకంటే పరిచర్య నిమిత్తం అన్నగారికి మరి రాజకీయాలలో పోవాలనే ఆశ ఉన్నప్పుడు మరి దేవుడు తనతో మాట్లాడిండు. ఏమని, ఈ ప్రాంతంలో ఈ యొక్క మరి ఎడారి ప్రాంతము, గుడ్డుబారిన ప్రాంతము, మరి ఇక్కడ ఉద్యమం లేని ప్రాంతం, మరి పరిచర్య పరంగా చూసుకుంటే ఈ మారుమనసు గల సంఘం లేకపోతే మారుమనసు గల సహవాసాన్ని మరి దైవజనుడు బస్సు అంకుల్ గారు ఏర్పాటు చేసిన ఈ సహవాసాన్ని ఈ ప్రాంతంలో లేనప్పుడు దేవుడు అన్నతో మాట్లాడే విషయాన్ని నాకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అందుకే మరి నేను అన్నగారి విషయాన్ని నేను తలంచుకున్నప్పుడు లేకపోతే ఇలాంటి జ్ఞాపకార్థం కూడికలు మరి జరిగినప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకుంటేనంటే, అలాంటి అపొస్తలుడైన పౌలు మరి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాలని ఎంతో ఆశతో కూడినాడు. అపొస్తలుడైన పౌలు ఆసియా ఖండానికి రావాలని మరి ఎంతో మరి ప్రయత్నం చేస్తే మరి దేవుని ఆత్మ ఆసియా ఖండానికి రాలేదు. ఒకవేళ బహుశా బైబిల్ పరంగా అపొస్తలుడైన పౌలు ఆసియా ఖండానికి వస్తే నిజంగా ఇంకెంత అద్భుతం జరిగేదో, కానీ రాలేదు. అయితే అపొస్తలుడైన పౌలు వేరే ఖండానికి వెళ్ళిండు, మరి దేవుడు నడిపింపు ఏముందో తెలియదు. మరి ఈ ప్రాంతాన్ని కూడా మరి అన్నగారి విషయంలో తీసుకుంటే కూడా మరి ఇక్కడ ఈ పరిచర్య నిమిత్తము దేవుడు అన్నగారిని ఎంతో వాడుకున్నట్టు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అంతే లోకాన్ని తను విడిచిపెట్టి ఆ యొక్క గాఢాంధకరమైన దేశాన్ని లేకపోతే కటిక చీకటైన ఆ దేశాన్ని మరి మరణాంధకరమైన ఆ దేశాన్ని విడిచిపెట్టి మరి పాలు తేనెలు ప్రవశించు దేశానికి రావడం అనే విషయాన్ని స్పష్టంగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అంతేకాకుండా సజీవులున్న దేశంలో తను ఈరోజు దేవుని కృపాక్షంలో ఉన్నారని మరి నిజంగా నమ్ముకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మరి ఈ యొక్క మరి లేఖనం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. మరి అపొస్తలుడైన పౌలుకు ఏదైతే ఆత్మ ఆ రాత్రి లేకపోతే దేవుని దర్శనంలో ఏ రీతిగా అయితే నువ్వు ఆ యొక్క మసదోనియాకు వెళ్ళి మరి సువార్త ప్రకటించమని తన దర్శనంలో ఏ రీతిగా అయితే చెప్పిండో మరి ఈ ప్రాంతంలో కూడా తను పరిచర్య చేయాలని దేవుడు తనను ప్రేరేపించాడు. అందు నిమిత్తమే మరి తన ఉద్యోగ బాధ్యతలను విరమించుకొని దేవుని సేవలో ఎంతో మరి కష్టతరం. అప్పుడు ఇంత మరి ఈ రకమైన పరిచర్య కూడా లేదు. ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, మరి ఒక్కొక్క ఊరికి వెళ్ళాలంటే ఎన్నో కష్టంతో కూడుకున్న పని. మరి రాత్రిళ్ళు ఆ యొక్క ఊళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎంతో ప్రయాసపడిన విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఒక మాట ఏంటంటే మరి అన్నగారు ఒక మాటకు లోబడి, ఆనాడు అబ్రహాము దేవుని మాటకు లోబడిండు. అబ్రహాము ఏ మాటకు దేవుడు లోబడిందంటే ఆదికాండము 12:4 అబ్రహాము ఆదికాండము 4:12 యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. ఒక చాలా ఈ యొక్క మాట మనకు ఈ యొక్క మాట తీసుకుంటే చాలా చక్కగా అనిపిస్తుంది. అబ్రహాము మరి ఆ యొక్క అన్న దేశంలో ఉండి కూడా దేవుడు తనకి సెలవిచ్చిన మాట ప్రకారము తను ఏమన్నా దేవుడు ఏదైతే చెప్పిండో తనతోను యెహోవా అతనితో చెప్పిన ప్రకారమే వెళ్ళానంట. ఇక మరో మాట లేకుండా
మరి మారు మాట లేకుండా మరి దేవునికి లోబడి మరి దేవుని మాట మీద విశ్వాసంతో ఒక అన్య కుటుంబంలో నుంచి మరి అబ్రాహాము వస్తే దేవుడు తనను మరి ఎంతో ఆశీర్వదించిన విషయాన్ని మరి జనములకు నేను తండ్రిగా చేస్తున్నాను, విశ్వాసులకు తండ్రిగా చేస్తున్నాడు. అందుకే మరి తను ఏమన్నాడంటే ముందు మనకు జ్ఞాపకం చేయబడుతుంది కదా 12వ అధ్యాయంలో, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించదను, నీ నామం గొప్ప చేశాను. మరి అన్నగారు దేవుని మాటకు లోబడి దేవుని యందు విశ్వాసం ఉంచి మరి దేవునిపై ఆధారపడి వెళ్ళిండు కాబట్టి మరి తన కుటుంబాన్ని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. తన కుటుంబాన్ని కూడా ఎన్నో విషయాలన్నా ఎన్నో రకాలుగా మరి ఆశీర్వదించిన కుటుంబంగా ఈనాడు మనందరికీ సాక్ష్యంగా ఈ యొక్క కుటుంబం ఉందనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే మరి ఈ సమయంలో మనము నేర్చుకునే విషయం ఏంటంటే దేవుని మాటకు లోబడి మన జీవితంలో కూడా మరి ఒకవేళ ఆ యొక్క కటిక దేశానికి గారాంధకరమైన దేశంకు మనం వెళ్ళాలని ఉందా, లేకపోతే మరి ఒక రకంగా మన అన్న మరి చంద్రన్న గారు సజీవుల దేశంలో ఉన్నట్టు మరి మనం కూడా వెళ్ళాలని నిశ్చయంగా మనం కూడా తీర్మానించుకొని వెళ్ళేవారంగా ఉందాం. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. సమయంలో వెల్లడిపరిచిన సాక్ష్యం నిమిత్తమై అదే మనగా చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడికను ముగించుకుందాం. ప్రార్థన.